నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని క్రిటికల్ కేర్ యూనిట్ కు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ। నాదెండ్ల మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ కొనసాగిన అభినందనల పర్వం। షేక్ అనీఫ్ చారిటబుల్ ట్రస్ట్ వైద్య సేవలను అభినందించిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్। అనంతపురం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్ర సాంబశివరావు। అధినేత నిర్ణయాన్ని శిరసావహిస్తాం, మనోహర్ విజయానికే కృషి చేస్తామని స్పష్టం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మడి రమేష్। తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ సెంటర్కు వర్చువల్ పద్ధతిలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు। తెనాలి జిల్లా వైద్యశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ కు ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు। జిల్లా వైద్యశాలలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సెకండరీ హెల్త్ విభాగం జిల్లా సమన్వయకర్త డాక్టర్ సుబ్రహ్మణ్యరాజు, డిఈ వెంకటరత్నలు మాట్లాడుతూ తెనాలి జిల్లా వైద్యశాల ఆవరణలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణం కోసం 44.05 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం వెచ్చించినట్టు తెలిపారు। నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని చెప్పారు। వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి వారికి చికిత్సను అందించేందుకు క్రిటికల్ కేర్ యూనిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు। ప్రజలందరూ దీని సేవలను ఉపయోగించుకోవాలని కోరారు। కార్యక్రమంలో ఏవో డాక్టర్ మజీదా బేగం, డాక్టర్ మన్మోహన్, డాక్టర్ శ్రావణ్ బాబు, పలువురు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు। ఈరోజు మాన్య శ్రీ ప్రధాన మంత్రి శ్రీ గౌరవనీయులు మోడీ గారు మన యొక్క తెనాలి జిల్లా ఆసుపత్రి నందు 45 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ని పునాది రాయి వేయటం జరిగినది। దీనివల్ల మనకు తెనాలి ప్రజలకు చాలా యాక్సిడెంట్లు ఇట్లా జరిగినప్పుడు చాలా మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది। సో ఈ అవకాశాన్ని తెనాలి వాస్తవ్యులందరూ ఉపయోగించుకొని మంచి చేయించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము। మన ప్రధానమంత్రి గారు విర్చువల్గా తెనాలి హాస్పిటల్లో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది। మన క్రిటికల్ కేర్ బ్లాక్ మొత్తం ఇది 100 బెడెడ్ హాస్పిటల్। ఇది 44.5 crores ఎస్టిమేట్ వాల్యూ, అందులో 14 crores ఎక్విప్మెంట్ వస్తుంది, రిమైనింగ్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది। 15 monthsలో ఈ వర్క్ని కంప్లీట్ చేస్తాము। తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను। Laying a foundation stone for the critical care block of District Hospital Tenali was done by our Honorable Prime Minister at Rajkot today. In our hospital, it was 100-bedded critical care block which is to be constructed. It will be useful for all the people in Tenali and surrounding villages in future. It's under construction. It is expected next year, in the mid of next year. షేక్ అనీఫ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్వర్గీయ షేక్ అనీఫ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వారి కుటుంబ సభ్యులు అభినందనీయులని పలువురు వక్తలు అభినందనలతో ముంచెత్తారు। తెనాలి పట్టణంలో ఎంతో మందికి సుపరిచితులైన షేక్ అనీఫ్ భౌతికంగా లేకపోయినా ఆయన చూపిన సేవా మార్గంలో వైద్య సేవను ప్రోత్సహిస్తూ షేక్ అనీఫ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆదివారం 13వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సందర్శించి నిర్వాహకులు అభినందన తెలిపారు। దివ్య నర్సింగ్ హోం వైద్య నిపుణులు డాక్టర్ కొత్త రవికుమార్ ఆధ్వర్యంలో పేదలకు వైద్య సేవలు అందించారు। వైద్య శిబిరం ప్రారంభోత్సవ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ తండ్రి సేవా దృక్పథాన్ని బిడ్డలు ముందుకు తీసుకెళ్లడం ఉదాహరణని అన్నారు। వైద్య సేవలకు సహకరిస్తున్న డాక్టర్ రవికిరణ్ అభినందనీయులని అన్నారు। ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మరి హనీఫ్ గారి పిల్లలు ముందుకొచ్చారు। ఆయన చనిపోయినా కూడా మరి వాళ్ళ పిల్లలు ఈ విధంగా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మరి పేదలందరికీ కూడా ఉచిత వైద్యం చేయించడానికి ముందుకు రావడం అంటే చాలా గర్వకారణం। ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని మర్చిపోయే రోజులు చాలామంది మనం చూస్తూనే ఉన్నాము। మరి అలాంటిది ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మరి పేదలందరికీ కూడా వైద్యం చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఒక సంకల్పం చేసుకున్నారు। దానికి సహకరిస్తున్న ముందుగా మన డాక్టర్ రవికిరణ్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి మరొకసారి మనందరం కూడా। ఈ కార్యక్రమం ప్రతి వారం కూడా వాళ్ళు ఈ ఉచిత వైద్య శిబిరం చేయడానికి వాళ్ళు ముందుకొచ్చున్నారు। అందుకని వాళ్ళ హనీఫ్ గారి పిల్లలందరికీ, అట్లానే ఈ మల్లి గారికి, ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కూడా మనం మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ తెనాలి పట్టణ వైసీపీ క్లస్టర్ దుబాయ్ బాబు మాట్లాడుతూ అనీఫ్ పేరిట నిర్వహించే సేవా కార్యక్రమాల ద్వారా ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు। ఇలాంటి కార్యక్రమాలు ఆయన కుల మతాలకు అతీతంగా ముస్లిం వ్యక్తి అయినా కానీ వారి ఊరిలో పెదరా ఊరు
అదేవిధంగా తెనాలి పట్టణంలో వాళ్ళు ఫర్నిచర్ షాపులు కానీ ఇలాంటి ఎన్నో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. ఏ రోజు కూడా ఆయన కుల మతాలు చూడకుండా ప్రతి కులానికి ఏదైనా సహాయపరంగా, ఏదైనా ఆర్థిక పరంగా ఇలాంటి ఎన్నో ఆయన బతుకున్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రతి దాంట్లో పాల్గొనేవారు. మేము అతనికి ఎక్కువ చూడపోయినా ఆయన పేరు మాత్రం వింటా ఉండేవాళ్ళం. ఇప్పుడు అలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తి హనీఫ్ గారు. వారికి అల్లా వారికి జన్నత్ ఇచ్చేయాలని చెప్పి జన్నత్ దువా చేస్తున్నాం అందరికీ. ఈ కార్యక్రమానికి వాళ్ళ పిల్లలు ఇంకా వారికి ఆయన చేసిన పుణ్యం కన్నా పిల్లలు కూడా ఇంత శ్రద్ధ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే చాలా గొప్ప విషయం. డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా, వైద్య పరంగా మెరుగైన సేవలు అందిస్తున్నామని, ఇటువంటి కార్యక్రమాలతో ప్రజలకు మరింత తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో 38వ వార్డు కౌన్సిలర్ వి విజయలక్ష్మి, శివాజీ, మన్నో ప్రభాకర్, కొమ్ము కిరణ్, డిపో మల్లి, షేక్ బాషా, షేక్ జానీ, పెదలంక వెంకటేశ్వరరావు, టీన్ యూత్ అధ్యక్షుడు ఉడుముల మహేష్ రెడ్డి, మల్లి మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. దీనికోసం మల్లి గారు ఎంతో కష్టపడ్డారు. గత వారం రోజులుగా ఎంతో శ్రమపడి ఈ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 108, ఆరోగ్యశ్రీ ఇలాంటివి ఎన్నో మీరు ఉపయోగించుకోవాలి. చాలా అవకాశాలు వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగా అభివృద్ధి చేశారు. అన్నీ ఉపయోగించుకోవాలి మీరు. నేను ప్రతి వారం ఇక్కడికి వస్తాను. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కేటాయించిన నేపథ్యంలో ఆదివారం తెనాలికి విచ్చేసిన జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ను పలువురు జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గ ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా తెనాలి చేరుకున్న క్రమంలో జనసేన పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మనోహర్కు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అర్చక స్వాములు నాదెండ్ల మనోహర్ దంపతులకు ఆశీర్వచనం చేయగా మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు బి శ్రీనివాస్ యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు తదితర జనసేన పార్టీ నాయకులు, వివిధ ప్రాంతాల జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన సోమవారం అనంతపురంలో జరగనున్న భారీ బహిరంగ సభకు తెనాలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పిలుపునిచ్చారు. ఆదివారం తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల నాయకత్వంలో అనంతపురంలో సోమవారం నిర్వహించే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ వివరాలను వెల్లడించారు. అదేవిధంగా మంగళగిరి సమీపాన గల ఎయిమ్స్ హాస్పిటల్ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసిన అంశాన్ని డాక్టర్ చందు సాంబశివుడు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రజలు మభ్యపెట్టే అంశంగా అభివర్ణించారు. మీడియా సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధరరావు, మండల పార్టీ అధ్యక్షులు బుల్లయ్య, పూర్ణచంద్రరావు, శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, రమేష్, కోటేశ్వరరావు, అయ్యప్ప, కృష్ణ, శంకర్, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మంగళగిరి మన ప్రక్కన మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటి ఏర్పాటు చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద. ఇది రాష్ట్రం విడిపోయేటప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చట్టంలో పెట్టింది. మన హైదరాబాదులో విద్యా వైద్య సంస్థలన్నీ హైదరాబాద్లో ఎక్కువ ఉండే, మన ఆంధ్రకి విడిపోయే ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉండే కాబట్టి ఇక్కడ కూడా ఉండాలని రీఆర్గనైజేషన్ చట్టంలో అందులో పెట్టినట్లు ఐఐటీలు, ఐఐఎంలు, తర్వాత యూనివర్సిటీలు, అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇవన్నీ కూడా పెట్టబడి ఉన్నాయి. 2015లోనే ఇక్కడ మంగళగిరిలో ఎయిమ్స్ స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ సంవత్సరానికి 125 మంది చొప్పున ఈ 5 సంవత్సరాల నుంచి కూడా చేర్చుకోవడం జరుగుతుంది. ఓపీలు స్టార్ట్ అయింది, దగ్గర 15 లక్షల మంది అక్కడ ఓపీ చూసుకుంటాం అయిపోయింది 5 సంవత్సరాల్లో. ఇది పూర్తిగా రన్ అవుతున్నప్పుడు, బిల్డింగ్లన్నీ ఎప్పటి నుంచో పక్కాగా కట్టి అయిపోయినప్పుడు ఇవాళ ఓ ప్రారంభోత్సవం జాతికి అంకితం చేయటం అనేది మోడీ గారు ఇక ఎలక్షన్స్ ఒక 20 రోజులు, నెల రోజుల్లో ఉండయనంగా ఇది ఏమి రాజకీయము? ఇది ఆనాడు రీఆర్గనైజేషన్ చట్టంలో కాంగ్రెస్ పార్టీ పెట్టడం వల్ల ఈ సంస్థ వచ్చింది. అలాగే కాంగ్రెస్ పార్టీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఏమైతే పెట్టినాయో వాటిలో అన్నీ ఇంకా అమలు కావట్లా. పోలవరం పూర్తి చేయమనండి, ప్రత్యేక హోదా ఇవ్వమనండి. దీన్ని ఎలాంటి రాజకీయమైనటువంటి చేసేటువంటి ప్రారంభోత్సవాలని ఎలక్షన్ గిమ్మిక్స్ని మేము ఖండిస్తున్నాము. రేపు 26వ తారీఖు నాడు అనంతపూర్లో కాంగ్రెస్ పార్టీ పీసీ అధ్యక్షురాలుగా షర్మిల గారు వచ్చిన తర్వాత
అలాగే ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు వచ్చిన తర్వాత మరలా తిరిగి పునర్నిర్మాణించి బలపడే సమయంలో రేపు అనంతపూర్ సభను ఒక ప్రామాణికంగా తీసుకున్నాం. ఇది చాలా సక్సెస్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీరందరూ మన ప్రాంతం నుంచి కూడా అనంతపూరు రావాల్సిందిగా మన ప్రాంత ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులకి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 26వ తారీఖు అనంతపురంలో మా ఇండియా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మరియు షర్మిలా గారు వీరందరూ వస్తున్నారు. కావున కాంగ్రెస్ పార్టీ అభిమానులు, డాక్టర్ గారి అభిమానులు, అందరూ కార్యకర్తలు అందరూ కూడా అనంతపురం రావాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే ఈ రోజున ఎయిమ్స్ని జాతీయం చేస్తున్నారు. మరి అది ఏంటో నాకు అర్థం కాలేదు. ఒకసారి 5 ఏళ్ళు అయింది ఇప్పటికి వచ్చి, ఇవాళ జాతీయం చేయడం ఏంటో కూడా రాజకీయం తెలియలేదు. 216 సంవత్సరాల సుదీర్ఘ చారిత్రాత్మక నేపథ్యం గల ఆలయంగా తెనాలి షారాబజార్లో వేయించేసి ఉన్న శ్రీ సోవచ్చ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెనాలి షారాబజార్లో వేయించేసి ఉన్న శ్రీ సోవచ్చ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీచక్ర స్నానం, పూర్ణావతి, సాయంత్రం ధ్వజారోహణ, ద్వాదశ ప్రదక్షిణాలు, ఊంజల్ సేవా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వైఖాన సాగమ పండితులు ఎన్జిఎల్ రఘురాం, వేదాంతం నాగమారుతి, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపుచెర్ల శ్రీనివాసమూర్తుల ఆధ్వర్యంలో వైదిక క్రతువు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి శిష్య బృందం చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిలియా దంపతులు, ఈవో ఔతు శ్రీనివాసరెడ్డి దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, గుంటి వెంకట దంపతులు, మూర్తి వెంకటేశ్వరరావు దంపతులు, జంజం రామారావు దంపతులు, సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి అధ్యక్షులు రొంపిచెర్ల వెంకట కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షారాబజార్ చేసినటువంటి సువచ్చర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచాంగ దీక్షతో జరిగినవి. శ్రీ స్వామివారికి చక్రస్నాన మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. విశేషంగా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి ఈ కృప పాత్రులు కావాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు భరతనాట్య ప్రదర్శన కూడా జరిగినది ఈ దేవాలయ ఆవరణలో. ఈ చక్ర స్నానానికి వచ్చిన విశేషమైన భక్తులందరికీ కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కేటాయించిన నేపథ్యంలో పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విజయానికి తమ వంతు సాయశక్తులా కృషి చేస్తామని తెనాలిపట్నం 3వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మడి రమేష్ స్పష్టం చేశారు. ఆదివారం తెనాలిపట్నంలోని 3వ వార్డులో ఎన్టీఆర్ విగ్రహం సెంటర్ నుండి గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తొలుత 3వ వార్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. తెనాలిపట్నంలోని పలువురు కోడలను కలుపుకుంటూ మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్కు అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఎజెండాలో భాగంగా తెనాలి సీటును నాదెండ్ల మనోహర్ కేటాయించిన క్రమంలో పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి మనోహర్ విజయానికి తమ వంతుగా పనిచేస్తామని 3వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మడి రమేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవినేని సతీష్, క్రాంతి, వల్లెం మురళి, శిల్పాల శ్రీను, పాలపర్తి వెంకటేశ్వర్లు, పాడిపండ్ల గోపి, పాడిపండ్ల రవి, షేక్ తాజ్ బాషా, ఎం రవీంద్ర, మొవా చైతన్య, వీర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మాకు శిరోధర్యం. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ గారిని ప్రకటించారు. మేమందరం కూడా ఆయన సపోర్ట్ చేసి ఆయన అఖండమైన మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి ఫస్ట్ తెలియజేయటం అవుతుంది. పార్టీ అనేది ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి గురించి కొంతమంది వ్యక్తుల గురించి కానీ ఏమీ ఉండదు. పార్టీ అంటే ఒక వ్యవస్థ. పార్టీ ఏది చెప్తే అదే జరుగుద్ది ఎక్కడైనా కానీ. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొంతమంది మేము పార్టీలో ఉండాలా వద్దా అనే భావాలు మాట్లాడుతున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు. మీ అందరూ కూడా ఆ దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి అందరూ కూడా ఒక పద్ధతిలో పార్టీని అధిష్టానం ఏది చేస్తే దానికి అనుసరించి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము పార్టీ అనేది ఒక వ్యక్తితో నాదో నీదో అనేది కాదు, అందరిది పార్టీ. తెలుగుదేశం పార్టీ అనేది అందరిది. ఆ పార్టీలో అందరూ ఉంటారు. అదేగాక ఈ రాక్షస పాలన కూడా పారదోలటం కోసం జగన్మోహన్ రెడ్డిని దించడమే ప్రధానమైన ఉద్దేశంతో ఈ యొక్క పొత్తు కలవటం అనేది జరిగింది. పొత్తులో భాగంగా తెనాలి సీటు
మన నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన పార్టీ కానీ రెండు కృషి చేసి ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి అందరి తరఫున కోరుకుంటున్నాను. రానున్న ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో యువశక్తిని ఆ పార్టీ బలోపేతం చేస్తుంది. ప్రతి గ్రామంలోనూ యువత విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. రానున్న ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా తెనాలి నియోజకవర్గంలోని గ్రామాల్లో యువశక్తిని బలోపేతం చేసే దిశగా ప్రతి గ్రామంలో యువత విభాగాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో ఆదివారం తెనాలి పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ గ్రామాల్లో యువత విభాగం అధ్యక్షుడిగా నియమించిన వారి పేర్లను వెల్లడించారు. అదేవిధంగా టీం శివన్నగా ఏర్పడిన టీంలో బాధ్యుల వివరాలను ప్రకటించారు. ఈ సమావేశంలో తెనాలి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కుర్రా జశ్వంత్ తదితర నియోజకవర్గంలోని యువత విభాగం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో మరియు తెనాలి ఆల్రెడీ మండలానికి సంబంధించి కూడా కుర్రా జశ్వంత్ని మండల యూత్ అధ్యక్షుడిగా ఏర్పాటు చేయడం జరిగింది. నందివేలుకు సంబంధించి వట్టిపూల అశోక్ బాబు, బెల్లంకొండ రాకేష్, యాదు రామకృష్ణ సాయి, అదేవిధంగా పెదరావురికి సంబంధించి కూడా దమ్ము నాని, ప్రశాంత్ రెడ్డి, కొలలూరు సంబంధించి కూడా కొలనటి దాస్, వీళ్ళందరికీ కూడా పదవులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొలకలూరు గ్రామానికి సంబంధించి కూడా ప్రసాదం భాస్కర్ గారు మాజీ సర్పంచ్, వాళ్ళ ఆ తనయుడు ప్రసాదం వెంకట సురేష్ కుమార్ అడ్వకేట్ మరి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా తనని నియమించడం జరిగింది. కానుగోల సురేష్ కుమార్ని నందివేలు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా కూడా తెనాలి గౌరవ శాసనసభ్యులు శివకుమార్ గారి ఆదేశాల మేరకు కూడా ఈ రెండు గ్రామాల అధ్యక్షులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, మళ్ళీ జగనన్నని, అదేవిధంగా తెనాలి నియోజకవర్గం అన్నాబత్తుని శివకుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మనందరి భుజస్తంభాల మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు చిరలూరుపేట దగ్గర జరగబోయే సిద్ధం సభకు తెనాలి నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 400 బస్సులతో మరి ఒక భారీగా ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి సారించి అందరూ కూడా సంసిద్ధం చేయటం జరుగుతుంది. మరి దీన్ని గమనించి యువత, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొల్లిపారం మండలానికి సంబంధించి యోజన విభాగ ప్రెసిడెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేయటం జరిగింది. మేమందరం మాకు శివకుమార్ గారి మీద ఉన్న ప్రేమతో, వారు మా మీద చూపుతున్న అభిమానానికి మేమందరం టీం శివన్న అని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం మొత్తానికి తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడిగా అక్కిదాస్ కిరణ్ కుమార్ గారు, ఉపాధ్యక్షుడిగా షేక్ జాన్ బాషా, తెనాలి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు 2 దానిపైన కోటేష్, తెనాలి మండల అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్, తెనాలి పట్టణ 1 అధ్యక్షుడు బుక్యా మనోజ్ ఆహ్లాదా నాయక్, తెనాలి పట్టణ క్లస్టర్ 1 ఉపాధ్యక్షుడు కొడవంటి కమలేందర్ కుమార్, తెనాలి పట్టణ క్లస్టర్ 2 అధ్యక్షుడు షేక్ అఫ్జర్, కొల్లిపారం మండల అధ్యక్షుడు ఉన్నం అనీష్ నాని అలియాస్, కొల్లిపారం మండల ఉపాధ్యక్షుడు గురికిపూరి డానియల్, తెనాలి పట్టణ ప్రధాన కార్యదర్శి ఉన్నం నవీన్. మేమందరం రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్స్లో అన్నాబత్తుని శివకుమార్ గారిని గెలిపించుకునే దిశగా మేమందరం కలిసి పనిచేస్తామని, ప్రజలందరినీ చైతన్యపరిచి పార్టీని గెలిపించుకునే విధంగా పనిచేస్తామని, రేపు రాబోయే సిద్ధం సభకి మా యువత భారీగా ర్యాలీగా అక్కడికి చేరుకొని శివకుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం సిద్ధం సభను భారీ సక్సెస్ చేసే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వీళ్ళు పదవిని ఒక బాధ్యతగా స్వీకరించి రేపు రాబోయే ఎలక్షన్లో చాలా జనాల దగ్గరికి వెళ్ళి మనం ఏం చేశామో, ఇంతవరకు మన 5 ఏళ్ల పార్టీ ఏం చేసిందో జనానికి తెలియజేసి ఈ యువత అందరు జనాన్ని ప్రోత్సహించి పార్టీకి మంచి మెజార్టీ తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని, అలాగే పార్టీ పదవిని ఒక అలంకరణంగా కాకుండా బాధ్యతగా తీసుకొని వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకొని ఎలక్షన్ చేయాలని చెప్పి రేపు అలాగే మన మేదరమెట్ల దగ్గర జరగబోయే సిద్ధం సభకు తెనాలి పట్టణ మండల కొల్లిపారం మండల యోజన విభాగం అలాగే టీం సీమన్న విభాగం అందరూ కలిసి ఒక భారీ స్థాయిలో బస్సుల్లో జనాన్ని మొబిలైజ్ చేసి భారీ స్థాయిలో సిద్ధం సభకు బయలుదేరే విధంగా వీళ్ళు సహకరించాలని కోరుకుంటూ వీళ్ళకు ఇచ్చిన బాధ్యతని చాలా క్రమశిక్షణగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూచిపూడి ప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఆదివారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వివరాల్లోకి వెళితే
తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూచిపూడి ప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఆదివారం ఉండవల్లిలోని నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో కూచిపూడి ప్రసాదరావు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. నారా లోకేష్ పార్టీ కండువాను కప్పి కూచిపూడి ప్రసాదరావును పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి విజయానికి తమ వంతు కృషి శక్తివంచన లేకుండా చేస్తారని ఈ సందర్భంగా ప్రసాదరావు స్పష్టం చేశారు. ముస్లింల పవిత్ర మత గ్రంథమైన ఖురాన్ కంఠస్థ పోటీలు ఆదివారం తెనాల్లోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. తెనాలిలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఖురాన్ కంఠస్థ పోటీలను ఫైనల్ విభాగంగా నిర్వహించారు. షేక్ ఖజూర్ సుభానీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖురాన్ కంఠస్థ పోటీల్లో గుంటూరు నుండి మత పెద్దలు హాజరు కాగా తెనాలి మజ్లిసుల్ ఉలామా తరపున ముఫ్తీ అల్లావుద్దీన్, ముఫ్తీ హైదరాలీ, ముఫ్తీ ఉస్మాన్, హఫీజ్ ఇమ్రాన్, హఫీజ్ జబీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. आज शहर के अंदर इतने 40 वार्डों के अंदर हमारे बच्चे तलबा 2 महीना से पूरा कुरान की कंपटीशन के लिए बहुत मेहनत किए. ये लोग है ना हमारे उलमा इकराम बच्चों को इसके बारे में अच्छा ये कंपटीशन करने के लिए बहुत मेहनत किए. इन लोगों को ट्रेनिंग किए. पूरे शहर के अंदर हमारे तलबा ऐसे के दीन के कामों के अंदर और आगे बढ़ के सिर्फ शहर के 40 वार्डों में 25 मसाजिद के अंदर हमारे मकतब के अंदर जो इल्म सिखाया जा रहा है, ये बच्चे हैं ना ऐसा हमारे कुरान सीख के तालीम इल्म तलबा बन के पूरे शहर के बड़ों के तरफ से मेरा गुजारिश है ये प्रोग्राम आइंदा साल इससे बहुत अच्छा करना बोल के अल्लाह से दुआ करता हूँ. इन सब को मेरे उनके शुक्र अदा करता हूँ. ఈ మతగురువులుగా తెనాలికి సుబానీ గారు చేసిన సేవలకి ఖురాన్ కాంపిటీషన్ పెట్టించి ఫస్ట్ ప్రైజెస్, సెకండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసి మత గురువుల్ని గౌరవించి ఇంతవరకు తెనాలి ఎవరు కాంపిటీషన్ పెట్టలేదు. ఇప్పుడు సొంత సలహా పెట్టి సొంత ఖర్చులతోనూ జనాలతో ఖర్చు చూసుకుని ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలను ఎంకరేజ్ చేసుకుంటా. गुज़िश्ता कई सालों से हमारे शहर तेनाली में मजलिसुल उलमा वल इम्मा तेनाली के जानिब से मुसाबक़तुल कुरानुल करीम का प्रोग्राम होता आ रहा है और ये प्रोग्राम सिर्फ़ और सिर्फ खालिस हमारे उन बच्चों के लिए है, उन बच्चों और बच्चियों के लिए हैं जो स्कूल्स और कॉलेजेस में पढ़ते हैं. अल्हम्दुलिल्लाह ये हमारे इस शहर तेनाली में मुसाबक़तुल कुरानुल करीम का 5वां साल है. तकरीबन 250 तलबा और तालिबात तक इसके अंदर हिस्सा लिए हैं और उनको तकरीबन लाख और 1.5 लाख रुपए तक इनामात से भी नवाजे हैं. अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला हमारे इस प्रोग्राम को कबूल फरमाएँ और तादमे हयात इस प्रोग्राम को जारी व सारी रखने की तौफीक अता फरमाएँ. తెనాలి బోస్రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల ప్రాంగణం నందు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ నికేతన్ విద్యాసంస్థ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు మార్కుల కంటే కూడా జీవితంలో తాము సాధించాల్సిన లక్ష్యాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. తెనాలి బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో ఆదివారం రాత్రి నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ ద్వితీయ ఇంటర్ ఆత్మీయ వీడ్కోలు వేడుకలు సందడిగా జరిగాయి. ద్వితీయ ఇంటర్ వీడ్కోలు పురస్కరించుకొని విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు పాత పాటలకు ఆధునిక సంగీతాన్ని జోడించి విద్యార్థులు చేసే నృత్యాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ విద్యార్థులు నిర్వహించిన క్రీడలు, నృత్యాలు, పాటల పోటీల విజేతలకు జ్ఞాపికలను, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నెహ్రూ నికేతన్ విద్యాసంస్థ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ చాలా ముఖ్యమైనదని, జీవితంలో లక్ష్యాలను ఎంచుకోవడానికి ఇది ఒక ప్రాథమిక దశని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులోనూ తమ బలహీనతను అధిగమిస్తూ లక్ష్యాల వైపు ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థులు మార్కుల కంటే కూడా జీవితంలో సాధించిన లక్ష్యాలపై మరింత దృష్టి పెట్టాలని దాసరి మురళీకాంత్ సూచించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు దాసరి ప్రకాశ్రావు, కళాశాల ప్రిన్సిపాల్ వీరంకి శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపాల్ నాగశంకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫేస్బుక్లో ఇలానే ఉంది, వాట్సాప్లో ఇలానే ఉంది. సో ఇలాంటివన్నీ పక్కన పెట్టి యూ టేక్ యువర్ లైఫ్ వెరీ సీరియస్లీ. అండ్ మోర్ ఓవర్ మార్క్స్ అంటారా, అఫ్ కోర్స్ ఇది ఎగ్జామినేషన్ టైం కాబట్టి నేను చెప్పకూడదు, బట్ నేను ఇప్పుడు చెప్పే పాయింట్ని మీరు ఎగ్జామినేషన్ తర్వాత పెట్టుకోండి. మార్క్స్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అనేది వస్తాయి. ఒకరికి 90% రావచ్చు, ఒకరికి 80% రావచ్చు, 70% రావచ్చు. బట్ యువర్ లైఫ్ డజంట్ డిపెండ్ ఓన్లీ ఆన్ యువర్ మార్క్స్.
మీ మార్క్స్ ఒకటే లైఫ్ కాదు. ఈ స్టేజ్లో మీకు అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా మీరు ఒక అంబిషియస్గా ఒక గోల్ని పట్టుకొని దాని డైరెక్షన్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ యూ సే యూ వాంట్ టు బి ఏ కొరియోగ్రాఫర్ ఆర్ మ్యూజిక్ ఆర్ రేడియో జాకీ, ఇందాక జబర్దస్త్ జోక్స్ ఏదో వేస్తున్నారు యువర్ యాంకర్, ఐ డోంట్ నో హర్ నేమ్, ఓకే జోక్స్ అని చెప్పి జోక్లో నన్ను స్మార్ట్ అన్నారు, మరి ఐ డోంట్ నో. అలాగేంటంటే మీకు ఒక 20 years బ్యాక్ ఉన్న ఆప్షన్స్, లైఫ్ ఆప్షన్స్, యువర్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మారిపోయినాయి, కొత్తవి వస్తున్నాయి. అండ్ రీసెంట్గా నేను ఈ ప్రోగ్రామ్కి రాబోయే ముందు కూడా నేను చూశాను, ఏంటి అంటే మెర్సిడీస్ బెంజ్ కంపెనీ CEO ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నా కాంపిటీషన్ ఏంటి అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద అదర్ లగ్జరీ కార్స్ బట్ అబౌట్ యువర్ మార్కెట్లో వచ్చేసిన సిప్ అని చెప్పి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని ఉంటాయి. సో ఇది కొంచెం మీకు ఓవర్ హెడ్ అవ్వచ్చు. అదర్వైజ్ చాక్లెట్స్, నెట్ఫ్లిక్స్ వాళ్ళకి మెయిన్ కాంపిటీటర్ ఏంటంటే వాళ్ళకి అదర్ OTTs వాళ్ళు కాదంట, ఈ స్లీప్లెస్ నైట్స్ ఆర్ యువర్ చాట్ GPT ఇలాంటివి వాళ్ళకి కాంపిటీషన్ అవుతుంది అని చెప్పి నెట్ఫ్లిక్స్ CEO చెప్తున్నారు. వాట్ ఐ మీన్ టు సే ఈస్ మన కాంపిటీషన్ ఎప్పుడు మన ఫీల్డ్లోనే ఉండదు, అవుటర్ ఫీల్డ్ నుంచి కూడా రావచ్చు. సో యూ నీడ్ టు బీ కాషియస్, యూ నీడ్ టు బీ కేర్ఫుల్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. మీరు చక్కగా కెరీర్ ఓరియంటెడ్గా వెళ్ళండి. ఇందా మీరు చెప్పినట్టుగా నెహ్రూ నికేతన్ చదివిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్గా సెన్సేషనల్గా ఉంటారు. ఓకే, ఈవెన్ ఐఎమ్ ద ప్రోడక్ట్ ఆఫ్ నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీల జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన దుగ్గిరాలోని మూర్తాజనగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీల ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని మీడియాతో మాట్లాడారు. మైనార్టీలకు సీఎం జగన్ తీరని ద్రోహం చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించడం విడ్డూరంగా ఉందని అన్నారు. గుంటూరులో నిర్వహించిన నారా హమారా కార్యక్రమంలో ముస్లిం యువకులు అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శించారని, దేశద్రోహులుగా వారిని చిత్రీకరించిన విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకా మర్చిపోలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మైనార్టీలకు ఏం మేలు చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. మైనార్టీల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత అసలు తెలుగుదేశం పార్టీకి లేదని అన్నారు. గత పరిపాలనలో ముస్లింల అభివృద్ధికి కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో మైనార్టీలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారు. మైనార్టీలకు సీఎం జగన్ గారు తీరని ద్రోహం చేశారని టీడీపీ నాయకులు ఆరోపించడం విడ్డూరంగా ఉంది. గుంటూరులో నిర్వహించిన నారా హమారా కార్యక్రమంలో ముస్లిం యువకులు అప్పటి టీడీపీ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారని, దేశద్రోహులుగా చిత్రీకరించిన విషయం టీడీపీ నాయకులు మరిచిన రాష్ట్ర ప్రజలు ఇంకా మరవలేదు. గత పాలనలో ముస్లింల అభివృద్ధికి కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. మైనార్టీల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. 2 సంవత్సరాలు కరోనా కష్టకాలాన్ని సైతం అధిగమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 ఏళ్ల పైచేలుకు పాలనలో ముస్లింల సంక్షేమానికి సుమారు 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తాజాగా తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో 94 మందిని, జనసేన తరఫున మరో 24 మంది, మొత్తం కలిపి 118 మందిలో 99 పేర్లను ప్రకటిస్తే కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే ముస్లిం మైనార్టీలకు ఇచ్చారు. ముస్లిం మైనార్టీల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఇక్కడ కూడా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో మైనార్టీలకు అండగా నిలుస్తున్నారు. మండల కేంద్రమైన దుగ్గిరాల్లోని రథం సెంటర్ నందు తెనాలి పట్టణానికి చెందిన న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. దుగ్గిరాల రథం సెంటర్ వద్ద తెనాలికి చెందిన న్యూ లైఫ్ చిల్డ్రన్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. మొత్తం 100 మందికి పైగా పిల్లలకు పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆసుపత్రి ప్రారంభించి ఇప్పటి వరకు 17 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచిత సేవలు అందించారు. ఆసుపత్రి ప్రారంభించిన నాటి నుండి 17 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మురళి మాట్లాడుతూ జనవరిలో సంక్రాంతి రోజున తమ కుమారుడు అర్ధరాత్రి సమయంలో అస్వస్థకు గురి కావడంతో న్యూ లైఫ్ చిల్డ్రన్ ఆసుపత్రి వైద్యులు సంప్రదించగా తక్షణమే స్పందించి చికిత్సను అందించడం జరిగిందని అన్నారు. ఆసుపత్రి యాజమాన్యంతో పాటుగా సిబ్బంది మంచి ప్రవర్తనతో రోగులను పరిశీలించి వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ఇప్పటికే తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉచితంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులను ఉచితంగా అందజేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 17 వైద్య శిబిరాలను నిర్వహించారని అన్నారు. ఇటువంటి అవకాశాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కొప్ప రాధికా రాజశేఖర్, వైద్యులు కేటీఎస్ శ్రీనివాస్, గారపాటి నాగాకిల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు అంటే పండుగ రోజు జనరల్గా హాస్పిటల్స్ కొంచెం హాలిడేస్ అటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఆ రోజు మా బాబుకి చిన్న బాబుకి
12-1 గంట ఆ ప్రాంతంలో బాగా సీరియస్ అవ్వటం, వాంతులు, విరోచనాలు, అన్కాన్షియస్ స్టేజ్ దాకా వెళ్ళటం జరిగింది. ఆ రోజు 12-1 గంట ప్రాంతంలో హాస్పిటల్కి అప్రోచ్ అయ్యాము. ఆ టైంలో కూడా మేడం గారు వెంటనే స్పందించి చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు ఈ న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ వాళ్ళు తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మన దుగ్గిరాల గ్రామంలో 17వది. ఈ అవకాశాన్ని దుగ్గిరాల గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని క్రిటికల్ కేర్ యూనిట్ కు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. నాదెండ్ల మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ కొనసాగిన అభినందనల పర్వం. షేక్ అరీఫ్ చారిటబుల్ ట్రస్ట్ వైద్య సేవలను అభినందించిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. అనంతపురం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్ర సాంబశివుడు. అధినేత నిర్ణయాన్ని శిరసావిస్తాం, మనోహర్ విజయానికే కృషి చేస్తామని స్పష్టం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మడి రమేష్. హెచ్సి వార్తలను యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.